నా చేతుల్లో మీరు చూస్తున్నవి ఇవన్నీ కరివేపాకు కాయలు, పండుగాయలు. వెనకాల కనబడుతున్నవన్నీ కూడా పండుగాయలు. ఈ ముందున్నవేమో పచ్చికాయలు, అంటే ఇట్లా పచ్చగా ఉంటాయి. ఇవి కూడా కొద్దిగా 2 రోజులు ఆలస్యం అయ్యాయి కాబట్టి కొన్ని పండిపోయి కలర్ మారిపోయాయి. ఈ కాయల నుంచి వీటి పొట్టు తీసినట్లయితే ఈ విధంగా విత్తనాలు వస్తాయి. ఇవన్నీ కరివేపాకు విత్తనాలు. సో వీటిని పైన ఉన్న పొట్టు తీసేస్తే ఈ విధంగా విత్తనాలు వస్తాయి. వీటిని తీసుకెళ్ళి చాలామంది రైతులు వాళ్ళ వ్యవసాయ పొలాల్లో వేసుకొని కరివేపాకు పంటను సాగు చేస్తూ ఉంటారు. ఒక ఎకరానికి కాయలు తీసుకున్నట్లయితే 100 కేజీల వరకు వేసుకుంటున్నారని చెప్తున్నారు. ఒకసారి ఈ కరివేపాకు చెట్టును కనుక నాటుకున్నట్లయితే 30-40 సంవత్సరాల వరకు కూడా పంటను కోసుకోవచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి. ముదిరిన ఆకు కావాలనుకుంటే 120 రోజులు, లేత ఆకు కావాలనుకుంటే 100 రోజుల్లో పంటను కోసుకొని అమ్ముకుంటూ ఉంటారు. మంచి సీజన్లో అయితేనేమో 30 రూపాయలకు కేజీ, 30,000కు టన్ను, 40,000కు టన్ను కూడా వెళ్తుంది కొన్ని సందర్భాల్లో. కానీ కొన్నిసార్లు మాత్రం 3,000కు టన్ను, 4,000కు టన్ను కూడా అమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. విత్తనాలు ఈ ప్రాంతం నుంచి చేసి చాలామందికి పంపిస్తున్నారు. ఇది పెదవడ్లపూడి గ్రామము, మంగళగిరి మండలము, గుంటూరు జిల్లాలో మనం ఉన్నాము. ఇక్కడ కరివేపాకును మొట్టమొదట సాగు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు సీజన్ కాదు ఇది. మే, జూన్ నెలల్లో, జూలైలో ఎక్కువగా సీజన్ ఉంటుంది. ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాము. అక్టోబర్ వరకు కొంత అమ్ముతుంటాం, కానీ ఆ తర్వాత విత్తనాలు దొరకవు అనేది ఇక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. చాలామంది పెదవడ్లపూడి గ్రామం నుంచి అనంతపురం జిల్లాకు కానీ, ఇతర ప్రాంతాలకు కానీ, తెలంగాణకు కానీ, ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి కరివేపాకు విత్తనాలు కొనుగోలు చేయడానికి రైతులు వస్తుంటారనేది ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు.